రంజాన్ కానుకగా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం వసూళ్లతో అదరకొడుతోంది. కేవలం 2 రోజుల్లోనే 50 కోట్లు కలెక్ట్ చేసి జోరు మీదుంది. మరోవైపు డీజేని వివాదాలు వీడడం లేదు. సినిమా రిలీజ్ కి ముందు సినిమాలోని ఓ పాట వివాదాస్పదమైన విషయం తెలిసిందే. రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ పాటలో ఉపయోగించిన పదాలపై అభ్యంతరాలు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో నమ్మకం చమకం వంటి పవిత్రమైన పదాలను ఉపయోగిస్తూ హీరోయిన్ అందాలను వర్ణించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ రంగారెడ్డి జిల్లాకు చెందిన జి కృష్ణమోహన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే సెన్సార్ బోర్డుకు వినతిపత్రం సమర్పించినప్పటికీ వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్లో ప్రతివాదులుగా ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారి వెంకటేశ్వర క్రియేషన్స్ తదితరులను పేర్కొన్నారు. ఈ పిటిషన్ ఈ రోజు విచారణకు రానుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన డీజేలో బన్నీ సరసన పూజా హెగ్డే జత కట్టింది. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, దిల్ రాజు నిర్మాత. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.